సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నిమ్స్కి సంబంధించినటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చాలామంది స్టూడెంట్కి డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటన్నిటిని తీసుకుని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది, కమెంట్ వీడియో. అదేవిధంగా దీంట్లో మనకి నిమ్స్కి సంబంధించినటువంటి కమెంట్స్ కూడా ఉండడం జరిగింది. సో ఎవరైతే నిమ్స్ స్టూడెంట్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూడండి. సో బిఫోర్ మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, సో రేపటి నుంచి మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి లింక్ అనేది ఆన్లైన్లో మనకి రాబోతుంది. సో అది వన్స్ రాగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్లో 2 days అనేది టైం ఇస్తారు. సో September 4th రాత్రి 10 గంటల వరకు మన వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఇచ్చారు కదా ఈ సీట్ లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్స్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో దీని గురించి నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే ఎస్వి రీజియన్లో బీసీఏకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఉన్నారు. సో ఆయనకి బీపీటీ సీటు కావాలి. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే కనుక సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఆయనకి సీట్ రాదు. ఎందువల్ల అంటే వాళ్ళ కేటగిరీలో అసలు సీటే లేదు. సో ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. అందువల్ల అలా చేయొద్దు అనుకుంటే ఈ బాక్స్ని మీరైనా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చదువుకోండి. లేదంటే దీని గురించి వీడియో చేశాను, అది ఒకసారి చూసిన తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనము కమెంట్స్ చూస్తే కనుక ఫస్ట్ సిమ్స్కి సంబంధించినటువంటి కమెంట్స్ని అయితే చూద్దాం. అప్లికేషన్ చేసినప్పుడు పెట్టిన ఆప్షన్స్ని మరీ సేమ్ అవే కోర్స్ లైన్గా పెట్టచ్చా, చేంజ్ చేయాలి. సో సేమ్ కోర్స్ని అనేది వెబ్ ఆప్షన్స్గా పెట్టద్దు. ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, అప్లికేషన్ టైంలో ఏదైతే పెట్టారో అవే రిపీట్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటే వాటిని అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో చేంజ్ చేసి మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేసేయండి. సో తర్వాత కామెంట్ వచ్చేసి ఎంఎల్టీ ఎస్సీ కేటగిరీలో సీట్స్ లేవు కదా, ఇంకా ఎంఎల్టీలో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రాదా అన్న. సో మీరు ఏ రీజియనో మెన్షన్ చేయలేదు, ఎస్వి రీజియన్ అని నేను అనుకుంటున్నాను. ఎస్వి రీజియన్లో ఎస్సీ కేటగిరీలో చూస్తే కనుక మనకి ఎంఎల్టీ. సో ఓకే, ఒక సీట్ అనేది మనకు ఉండడం జరిగింది, ఫీమేల్, ఎస్సీ ఫీమేల్. సో మీరు ఎస్సీ ఫీమేల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. సో ఇది మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చా. సో బెటర్ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి సిస్టంలోనే వెబ్ ఆప్షన్ చేస్తే బెటరు. సో లేదు నియర్ బై సెంటర్ మీకు లేదు, చాలా లాంగ్ ఉంది అనుకుంటే మాత్రం సో మొబైల్లో మనకి డెస్క్టాప్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, డెస్క్టాప్ మోడ్. సో ఇది ఆండ్రాయిడ్లో ఉంటుంది, అదేవిధంగా ఐఓఎస్లో కూడా మనకి మొబైల్లో మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో ఆండ్రాయిడ్ అంటే కనుక రైట్ సైడ్లో 3 dots ఉంటాయి కదా, దాన్ని టిక్ చేయగానే మనకి ఈ విధంగా డెస్క్టాప్ మోడ్ అని వస్తుంది. ఐఫోన్ అంటే కనుక సేమ్. సో పైన మనకి ఈ విధంగా ఐఫోన్లో మనకి ఈ విధంగా రిక్వెస్ట్ ఫర్ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, స్విమ్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసేసుకోండి. సో వెంట చేంజ్ చేసిన తర్వాత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలా. సో ఈ డౌట్స్ అయితే చాలామందికి ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. సో అగైన్ మళ్ళీ నేను మీకు చెప్తాను, ఫస్ట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మీరు స్టార్టింగ్లో చేసి ఉంటారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుంటారు కదా అప్లై చేసేటప్పుడు, వాటితోనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, అదే కింద ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మనం వాటి బేస్ చేసుకుని చేయడం జరిగింది. కాకపోతే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. రిజిస్ట్రేషన్ మీన్స్ లింక్లో లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో సపరేట్గా ఫస్ట్ కౌన్సిలింగ్కి సపరేట్ రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ ఉండదు. సో వన్స్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉంటే సో మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్లో బీఎస్సీ నర్సింగ్ వచ్చింది, కాలేజీకి రిపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు స్లైడింగ్ అవ్వాలనుకుంటున్నాను ఆర్ఐటి, రిమైనింగ్ ఫీజ్ బ్యాక్ ఇస్తారా. సో రీఫండ్ గురించి ఈ కామెంట్ అనమాట. సో రీఫండ్ గురించి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, సో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ కాబట్టి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో సేమ్ డే కనుక సో మనకి ఎప్పుడు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ మనకి September 13th మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి
సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ లిస్ట్లో కనుక మీ నేమ్ అంటే RIT సీట్ మీకు వచ్చింది అనుకుంటే కనుక ఆ రోజు క్యాన్సిల్ చేసుకుంటే నర్సింగ్ సంబంధించి 80% అమౌంట్ అనేది మీకు రీఫండ్ వస్తుంది. లేదు 15 days లోపు అప్లై చేసి 70%, 30 days 16 to 30 days 60%, 1 month తర్వాత మీకు ఎలాంటి ఫీజు అనేది నో రీఫండ్గా రాదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీకు సీట్ వస్తేనే క్యాన్సిల్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి స్లైడింగ్ అనమాట. సో ఎవరైతే స్లైడింగ్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది స్లైడింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. సో కమెంట్ చూస్తే కనుక నాకు నర్సింగ్ వచ్చింది కానీ నాకు ECG అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావాలి, స్లైడింగ్ ఎలా పెట్టుకోవాలి? సో నాది BCA కేటగిరీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీదే చూసుకుంటే కనుక మీ కేటగిరీ BCA. సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో నర్సింగ్ సీట్ అనేది రావడం జరిగింది. బట్ మీకు అది ఇష్టం లేదు, ECG అండ్ CVT కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది మీకు కావాలి. సో మీకు ఈ సీట్ కావాలంటే మీ కేటగిరీ ఏదైతే ఉందో BCA, సో మీరు రీజియన్ మెన్షన్ చేయలేదు అన్రిజర్వ్డా లేక SVU అని. సో SVU అని నేను అనుకుంటున్నాను. SVUలో BCAలో మనకి CVT సీట్ ఉందా లేదా అని చూసుకోండి ఒక్కసారి. సో CVT BCA ఓకే, మనకు ఒక సీట్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ చూసారా. సో BCA ఫీమేల్లో మనకి CVT టెస్ట్ సీట్ అనేది వేకెంట్గా ఉండడం జరిగింది. సో మీరు నిరభ్యంతరంగా సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో స్లైడింగ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు CVTకి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి. సో స్లైడింగ్ అంటూ ఏం లేదు, పర్టికులర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు CVTని సెలెక్ట్ చేసి రిమైనింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో మీకు ఇష్టం ఉంటే పెట్టండి ఆప్షన్స్, లేదంటే వాటిని నాట్ ఆప్షనింగ్ చూసింగ్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని టిక్ చేసేసేయండి. సో ఇది మీకు నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సీట్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీ కేటగిరీలో మీరు అనుకున్నటువంటి సీట్ ఉంది కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఒకసారి స్లైడింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత కామెంట్ వచ్చేసి BCAకి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ సీట్స్ ఏం లేవు కదా, మరి అయినా కూడా సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టచ్చా? సో ఇది BCAలో చూసుకుందాం. సో ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఈ టేబుల్ని చూస్తే కనుక BCA ఏం సీట్ అడిగారు వీళ్ళు? BCA ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ EMST. సో BCA EMST మీరు రీజన్ మెన్షన్ చేయలేదు, SV రీజన్ అనుకుంటున్నాను. BCA ఇది. సో ఓకే, సో BCAలో EMST సీట్ అనేది లేదు. సో మీరు చెప్పింది కరెక్టే. సో మీరు మళ్ళీ అదే సీట్ కావాలనుకుంటే OCలో ఉందా లేదో ఒకసారి చెక్ చేసేసేయండి. OC ఫీమేల్ ఆర్ జనరల్లో EMST ఉందా లేదా చూసుకోండి. సో మనకి OC ఓపెన్ కేటగిరీలో కూడా ఆ సీట్ అయితే లేదు. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోలేరు, ఎందుకంటే మీ కేటగిరీలో లేకపోతే కనీసం OC కేటగిరీలో ఉందనుకోండి, అక్కడ మీకు మంచి ర్యాంక్ ఉంటే కనుక ఓపెన్ కేటగిరీ నుంచి ఆ సీట్ అనేది మీకు అలొకేషన్ చేస్తారు. బట్ ఓపెన్ కేటగిరీలో కూడా సీట్ లేదు కాబట్టి సో ఎవరేమీ చేయలేరు. సో మీరే వేరే కోర్స్ని అనేది చూస్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇది నిమ్స్కి సంబంధించినటువంటి కామెంట్స్ అనమాట. ఇప్పటి నుంచి మనకి నిమ్స్ కామెంట్స్ వస్తాయి. సో 16th రోజు ఓన్లీ BSc నర్సింగ్ గైనా అందరికీ కంబైన్డ్గా మెరిట్ లిస్ట్ ఇస్తారా? సో గుర్తుపెట్టుకోండి, స్విమ్స్కి లెక్క అన్ని కోర్సులకు సంబంధించి ఒకేసారి కౌన్సిలింగ్, ఒకేసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరగదు. సో నిమ్స్లో వచ్చేసి మనకి కోర్స్ వైజ్గా మనకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ కానీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ, కౌన్సిలింగ్ కానీ కోర్స్ వైజ్గా సపరేట్ డేట్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో BPTకి సంబంధించి మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి September 9న రావడం జరుగుతుంది. సో దాని తర్వాత BSc నర్సింగ్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి September 16న రావడం జరుగుతుంది. పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు October 5న మనకి ఈ విధంగా మనకి డిఫరెన్స్ డేట్లో డిఫరెంట్ కోర్సుకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది అన్ని కోర్సులు కలిపి ఒకేసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వరు, కోర్సు వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్ ఏమి ఉండదు, కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
సో తర్వాతది వచ్చేసి ఐ ఆల్రెడీ సబ్మిటెడ్ హార్డ్ కాపీ, ఐ డెంట్ గెట్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ ద వాట్ కెన్ ఐ డూ. సో చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ చేరిన తర్వాత దాన్ని హార్డ్ కాపీ మళ్ళీ సబ్మిషన్ చేశారా, సో దానికి సంబంధించి మళ్ళీ మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది మెసేజ్ కానీ SMS ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ అనేది దానికి అనేది పంపిస్తారు. అక్నాలెడ్జ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీ హార్డ్ కాపీ మాకు రిసీవ్ అయింది అని. అలాంటి వాళ్ళ స్టూడెంట్కి మెసేజ్ మెయిల్ రాకపోతే మనకి టైం ఇచ్చారంటే సెప్టెంబర్ 9, 2014 లోపు మీరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు కాల్ చేయండి లేదా బై పర్సన్ అయినా వెళ్ళొచ్చు. సెప్టెంబర్ 3వ తారీఖులో ఎవరైనా బై పర్సన్ వెళ్ళి నిమ్స్లో మీరు కలవండి. సో నాకు హార్డ్ కాపీ ఇలా సబ్మిషన్ చేశాను, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఏమీ రాలేదు అని వాళ్ళకి చెప్పండి. లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఉంది కదా, దీనికైనా మీరు ఫోన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా 14 డిజిట్స్ది, సో అది చెప్తే మీరు వాళ్ళకి చెప్పేస్తారనమాట మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటి అని. సో ఇది మర్చిపోకండి, బిఫోర్ సెప్టెంబర్ 3 అంటే రేపు సాయంత్రంలోగా మీ యొక్క హార్డ్ కాపీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోండి. సో ఇది వచ్చేసి మనకి నో బోర్డింగ్ అండ్ లోడింగ్ అని ఉంది. ఏంటి ప్రాస్పెక్ట్లో అంటే హాస్టల్ ఫెసిలిటీ లేదు అనేనా. సో ఈ ఇయర్కి సంబంధించి నిమ్స్లో మనకి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. సో తర్వాతది వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే కన్ఫర్మ్ సీట్ వచ్చినట్టేనా మనకి ప్లీజ్. సో ఈ నిమ్స్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి సీట్ అనేది జస్ట్ మనకి 50% మాత్రమే కన్ఫర్మ్ అయినట్టు. ఇంకా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి మెడికల్లీ ఫిట్ ఉండాలి. సో ఇది చాలా కేర్ఫుల్ అనమాట. మెడికల్ అన్ఫిట్ అని తేలితే మనకి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. జస్ట్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం మీకు సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో తర్వాతది వచ్చేసి ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే 25,000 రూపాయలు ఏదైతే ఉందో అది రిటర్న్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో ఎస్, మీరు మెడికల్లీ అన్ఫిట్టెడ్ కానీ లేదా డాక్యుమెంట్స్ సబ్మిషన్లో ఫెయిల్ అవుతే కనుక మెడికల్ టెస్ట్ల కోసం 4,050 రూపాయలు అనేది వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ ఛార్జ్ చేసి రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో అది మీకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దానికి మళ్ళీ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది సీట్ క్యాన్సిల్ అయితే. వన్స్ మీకు సీట్ కన్ఫర్మ్ అయితే కనుక ఈ అమౌంట్ అనేది అడ్మిషన్ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో సో దాంట్లోకి ఇంక్లూడ్ అనేది చేస్తారు. సో ఇదన్నమాట. తర్వాత వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ కౌన్సిలింగ్ అప్పుడే చెక్ చేస్తారా. ఎస్, సో మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, దాని తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అదే కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో మీరు కనుక ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు సీట్ వస్తుంది. సో మెడికల్ టెస్ట్లు అనేది మనకి కౌన్సిలింగ్లోనే చేయడం జరుగుతుంది. తర్వాత కామెంట్ వచ్చేసి కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు 25,000 పే చేయాలా అన్న మనకి సీట్ వచ్చినట్టేనా. సో 25,000 రూపాయలు మీరు పే చేసినంత మాత్రాన మీకు సీటు వచ్చినట్టు కాదు. సో జస్ట్ కేవలం ఇది కౌన్సిలింగ్ ఫీజు మాత్రమే. ఇన్ కేస్ మీకు సీట్ కన్ఫర్మ్ అయితే కనుక ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో సో దాని నుంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదనుకోండి, బట్ మీరు 25,000 పే చేశారు, మీకు సీట్ రాకపోతే మనీ రీఫండ్ వస్తుందా అంటే వస్తుంది. ఎంత మెడికల్ టెస్ట్లకు సంబంధించి 4,050 రూపాయలు అనేది కట్ చేసుకొని రిమైనింగ్ అనేది మీకు రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. Annex 3లో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని మీరు కౌన్సిలింగ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో తర్వాత వచ్చేసి చివరి కామెంట్ అనమాట ఇది. వి డోంట్ హ్యావ్ ఏ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ వీ కుడ్ నాట్ ఈవెన్ అప్లై ఫర్ ఇట్ ఈస్ బికాస్ టు అప్లై వీ నీడ్ రేషన్ కార్డ్ విచ్ వీ డోంట్ హ్యావ్ టు. సో is there any problem for we don't submit income certificate. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయలేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని నిమ్స్కి అడగడం జరుగుతుంది. సో ఏం ప్రాబ్లం కాదు. ఇన్ కేస్ మీరు సబ్మిషన్ చేయలేదనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ మీన్స్ ఏంటి,
ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ ఇన్కమ్ బిలో 1 lakh ఉంటే కనుక సో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. సో దానికి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు హార్డ్ కాపీ ఇచ్చినప్పుడు సబ్మిషన్ చేయకపోతే మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడ మీకు రిమార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిమార్క్లో కనుక మీ యొక్క ఇన్కమ్ అనేది సర్టిఫికేట్ చేయండి అంటే మీరు నిమ్స్కి వెళ్ళి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు అసలు ఇన్కమే లేదు, నేను ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి సబ్మిషన్ చేయలేదనుకోండి, సో సీటుకు దానికి ఏం సంబంధం ఉండదు. బట్ మీకు స్కాలర్షిప్ కావాలనుకుంటే మాత్రమే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ నో. సో ఇది కమెంట్స్ వీడియో అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రేపు వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది స్విమ్స్కి సంబంధించి. సో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఎంచుకోండి. సో దానికి సంబంధించినటువంటి ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నేను స్విమ్స్కి సంబంధించి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్-ఆఫ్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి, కట్-ఆఫ్ అయినటువంటి ర్యాంక్ ఏంటి, సో మీకు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక్కసారి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.